పూర్వం హిమాలయాల్లోని దారుకావనంలో కొందరు మునులు నివసించేవారు. వారు తమ తపశ్శక్తి పట్ల చాలా గర్వంగా ఉండేవారు. కేవలం యజ్ఞయాగాదుల వల్లే ఫలితం దక్కుతుందని భగవంతుడి అవసరం లేదని వారు భావించేవారు. వారి అహంకారాన్ని అణచడానికి శివుడు ఒక అందమైన భిక్షాటన మూర్తిగా విష్ణుమూర్తి మోహినిగా ఆ వనంలోకి వెళ్లారు. వారి రూపానికి ముగ్ధులైన మునులు, వారి భార్యలు తమ నియమాలను మరిచిపోయారు. అసలు విషయం తెలుసుకున్న మునులు కోపంతో శివుడిపైకి అభిచార హోమం ద్వారా పులిని, పాములను, ఒక రాక్షసుడిని, అపస్మారుడు ప్రయోగించారు. శివుడు ఆ పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి పాములను ఆభరణాలుగా చేసుకుని ఆ రాక్షసుడిని తన కుడికాలితో తొక్కిపట్టి ఆనంద తాండవం చేశారు. ఆ సమయంలో శివుని పక్కనే ఉన్న విష్ణుమూర్తి ఆ నృత్యాన్ని చూసి పరవశించిపోయారు. ఆ తర్వాత విష్ణుమూర్తి శేషశయ్యపై పడుకున్నప్పుడు ఆయన శరీరం అకస్మాత్తుగా చాలా బరువుగా మారిపోయింది. అప్పుడు ఆదిశేషుడు ఆశ్చర్యపోయి దీనికి కారణం అడగగా విష్ణువు తాను చూసిన శివుని ఆనంద తాండవం గురించి వివరించారు. ఆ నృత్యాన్ని తాను చూడాలని ఆదిశేషుడు కోరుకోగా భూలోకంలోని తిల్లైవనం, నేటి చిదంబరంకు వెళ్లి తపస్సు చేయమని విష్ణువు సూచించారు. అలా ఆదిశేషుడు పతంజలి మహర్షిగా మారి మరో భక్తుడైన వ్యాఘ్రపాద మహర్షితో కలిసి ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ఒకానొక పుష్యమి నక్షత్రం రోజున వారికి తన దివ్యమైన ఆనంద తాండవాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న గాలి, ఆకాశం కూడా ఆ నృత్యానికి పరవశించిపోయింది. అందుకే అక్కడ పరమశివుడు ఆకాశలింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోని ప్రధాన రహస్యం ఏమిటంటే గర్భాలయంలో నటరాజస్వామి పక్కనే ఒక చిన్న గది ఉంటుంది. దానిని ఎప్పుడూ తెరలతో మూసి ఉంచుతారు. పూజారి ఆ తెరను తొలగించినప్పుడు లోపల మనకు ఎలాంటి విగ్రహం కనిపించదు. కేవలం ఖాళీ ప్రదేశం మరియు బంగారు బిల్వపత్రాల దండ మాత్రమే కనిపిస్తాయి. ఆ ఖాళీ ప్రదేశమే భగవంతుని నిర్గుణ రూపం. అంటే దేవుడు ఆకాశంలా అంతటా ఉన్నాడని, మన మనసులోని అజ్ఞానమనే తెరను తొలగిస్తే ఆ పరమాత్మను మనలోనే దర్శించుకోవచ్చని ఈ కథ చెబుతుంది. అందుకే దీనిని చిదంబరం రహస్యం అంటారు.